క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో రాత్రికాల సమయంలో మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా మనుషుల దయందను, పెద్దల దయందను, దేవుని దయందను దేవుడు అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు అనగా 2025 సంవత్సరము డిసెంబర్ నెల 12వ తారీఖు శుక్రవారంలో మనం ఉన్నాం. గడిచిన శుక్రవారము పాతాళమునందు ఉండువారు అనే చిన్న అంశాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. తర్వాత పాతాళము వర్ణన ఏ విధంగా గ్రంథం తెలియజేయబడిందో మనం చూసాం. పాతాళమునందు ఉండువారు ఎవరు అనంటే సువార్తకు లోబడని వారు, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు మొదలగువారు, దేవుని నుండి తొలగిపోయిన వారు, భక్తిహీనులు, జీవగ్రంథమందు పేరు లేనివారు, తన సహోదరుని వ్యర్థుడని చెప్పువారు, క్షమార్హము కాని పాపము చేసిన వారని మనం నేర్చుకున్నాం. తర్వాత పాతాళం యొక్క వర్ణన ఏ విధంగా ఉందంటే అగ్నిగుండమని, వెలుపల చీకటని, బాధనందే స్థలమని, నిత్య శిక్షని, అగ్ని ఆరదు, పురుగు సావదని, నిత్యనాశనమని కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మరి ఈ సమయంలో జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే నరకము అంటే జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే పాపులు భయంకరమైన వేదన, నిత్య శిక్ష అనుభవించే స్థలాన్ని క్రొత్త నిబంధనలో నరకం అంటారన్నమాట. క్రొత్త నిబంధనలో నరకం అంటారు. పాపులు భయంకరమైన వేదన, నిత్య శిక్ష అనుభవించే స్థలాన్ని క్రొత్త నిబంధనలో నరకము అన్నారు. నరకము అయితే ఆ నరకంలో ఎవరెవరు ఉంటారని చెప్పేసి జాగ్రత్తగా గ్రంథాన్ని ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 22వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే చూడండి, నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఏంటంట? జాగ్రత్త. కోపపడువాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అని చెప్పేసి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలం కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే తన సహోదరుని కోపపడేవాడు కూడా నరకంలోకి వెళ్తాడని గ్రంథం తెలియజేస్తుంది. సహోదరుని చూసి వ్యర్థుడా అని కూడా చెప్పకూడదని గ్రంథం తెలియజేస్తుంది.
సహోదరుని ద్రోహి అని చెప్పేవాడు కూడా నరకాగ్నికి లోనవుతాడని చెప్పేసి తెలియజేస్తుంది. అంటే పాపులు భయంకరమైన వేదన నిత్య శిక్ష అనుభవించే స్థలాన్ని క్రొత్త నిబంధనలో నరకం అన్నారు. పెద్ద పెద్ద ఘోరాలు నేరాలు చేయనవసరం లేదు. వాస్తవానికి నీ సహోదరుని కోపపడితే చాలు, సహోదరుని చూసి వ్యర్థుడా అంటే చాలు, సహోదరుని ద్రోహి అని చెప్పువాడని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేయడం జరిగింది. ఇంకా ఆలోచన చేసినట్లయితే మనలో ఉన్నటువంటి మన నాలుక కూడా నరకానికి నడిపించడానికి అవకాశం అనేది ఉంది. మన అవయవాలన్నింటిలో కూడా చాలా చిన్న అవయవమే అయినప్పటికీ కూడా అది నరకానికి నడిపించడానికి అవకాశం ఉందని యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు ప్రకృతి చక్రము చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టబడును. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నాలుగు చిన్నదే, దాని వలన నరకానికి పోయే అవకాశం ఉందంటున్నాడు. ఎలాగా? నాలుక అగ్నియే, నాలుక మన అవయముల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాల్యము కలుగజేయచ్చు ప్రకృతి చక్రము చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టబడును అని తెలియజేస్తున్నాడు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది అంటారన్నమాట. నాలుగు మంచిగా మాట్లాడితే అంత మంచిగా ఉంటుంది, లేకపోతే ఆ నాలుక వల్ల కూడా నరకానికి వెళ్ళే అవకాశం కూడా ఉందని తెలియజేస్తున్నాడు. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మన అవయవాలు కూడా నరకానికి నడిపించడానికి అవకాశం అనేది ఉంది. మన అవయవాలు మనం అంటాం కదా, నా కళ్ళు, నా చెవులు, నా ముక్కు, నా నోరు, నా అవయవాలు అంటాం కదా. అయితే నీ అవయవాలు కూడా నరకానికి నడిపించటానికి అవకాశం అనేది ఉందని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో, మార్కు సువార్తలో 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయము 43వ వచనం నుంచి గమనించినట్లయితే, మార్కు సువార్త 9వ అధ్యాయం 43వ వచనం నుంచి గమనించినట్లయితే, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయము, నీవు 2 చేతులు కలిగి నరకంలో ఆరని అగ్నిలో పడిపోవటం కంటే అంగహీనుడు అయి జీవములో ప్రవేశించడం మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయము, 2 పాదములు కలిగి నరకంలో పడవేయట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించడం మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము, 2 కన్నులు కలిగి నరకంలో పడవేయట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే మన అవయవాలు, మన జ్ఞానేంద్రియాలు, మన ఊహలు, మన తలంపులు సరైన రీతిలో లేకపోతే అవే నిన్ను నరకానికి నడిపిస్తాయి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు మనకు తెలియజేస్తుంది. అంటే కన్ను ఏం కోరుకుంటుంది? చూసి ఎలా కావాలనుకుంటుంది. అవునా కదా? అదేవిధంగా ప్రతి ఒక్క అవయవం కూడా, లోపలున్న దేవుని ఆత్మేమో చర్చికి పదా అని చెప్పేసి ఉంటుంది. ఈ కళ్ళేమో కాసేపు ఉండకి వెళ్దాంలేనో, లేకపోతే ఫోన్ చూస్తున్నానో, లేకపోతే వేరే పని ఉందని చెప్పేసి నిన్ను ఆటంకం కలుగజేస్తాయి, అభ్యంతరం కలుగజేస్తాయి ఒక్కొక్క తప్పుడు కదా. లోపల ఆత్మేమో
లే నువ్వు ప్రార్థన చేసుకో, లే నువ్వు ప్రార్థన చేసుకో అని ప్రార్థన చేసి పడుకో అని చెప్పేసి ఆత్మ గద్దిస్తూ ఉంటుంది. శరీరం ఏమంటుంది, పద్దాక పలిసిపోయి వచ్చావు కదా, ఈరోజు బాగా పని చేసావు కదా, పడుకో ప్రశాంతంగా పడుకో అని చెప్పేసి శరీరం ఆత్మకి, ఆత్మ శరీరానికి వేరుగా నడుస్తూ ఉంటాయి. అది గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఎవరి మాట వినాలి మనం? ఆత్మ ఏం చెప్పిందో అది విన్నట్లయితే కుడికి కానీ ఎడమకి కానీ దొరకగా తినగా ముందుకు వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కదా. తర్వాత జాగ్రత్తగా గమనించినట్లయితే యాతన పడే స్థలం నరకాగ్ని అంటే ధనవంతుడు ఉన్నాడు కదా, ధనవంతుడు పాతాళంలో బాధపడుచు నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను అంటాడు అన్నమాట. నరకం అని అంటే పాతాళంలో బాధపడుచు ఈ అగ్ని జ్వాలలో నేను చాలా యాతన పడుతున్నాను. ఎక్కడ కనపడుతుంది మనకు అది? లూకాసు వార్త 16వ అధ్యాయంలో, లూకాసు వార్త 16వ అధ్యాయము 23-24 వచనాల్లో, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలికొనను నీళ్ళలో ముంచి నాలుకను చలార్చుటకు లాజరును పంపుము. నేను అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాను. ఎందుకు ఇతనాడు ఇట్లాగా అంటున్నాడు? చనిపోయాడు కదా ఆల్రెడీ ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఏముందంటే అక్కడ నరకము, దాంట్లో అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాను అంటున్నాడు. అగ్ని జ్వాలల్లో నేను చాలా యాతన పడుతున్నాను అంటున్నాడు అనమాట అని కేకలు వేస్తున్నాడు. అంటే నరకం అని అంటే యాతన పడే స్థలము, బాధపడే స్థలం అని మనకి తేట తెల్లగా అర్థమవుతుంది కదా. జీవగ్రంథంలో పేరు లేకపోయినా మండుగుండంలో అదే నరకంలో వేయబడినాన్ని కూడా మనం చూసాం. అంటే అసలు ఈ నరకము అని అంటే ఏంటి అని అంటే శిక్షాస్థలం. మండే కొలంలో ఆరని అగ్నిగుండంగా సాతాను అనుచరులకు సిద్ధం చేసిన నిత్యాగ్నిగా వర్ణించారు. మనుషులు చేసే పాపాలు వారిని నరకానికి తీసుకుపోతాయని యేసు ప్రభువారు హెచ్చరించడం కూడా జరిగింది. మనుషులు చేసే పాపాలు వారిని నరకానికి తీసుకుపోతాయని ప్రభువైన యేసుక్రీస్తు వారు హెచ్చరించడం కూడా జరిగింది. అదే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా, మత్తయి సువార్త 13వ అధ్యాయము 37వ వచనం నుంచి గమనించినట్లయితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 37వ వచనం నుంచి గమనించినట్లయితే అక్కడ అందుకు ఆయన ఇట్లనను, మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు. పుట్టినోట్లో ఒకటి ఉంది, కింద మూల భాషలో కుమారులు అని తెలియజేశాడు కదా. ఏంటంట? అందుకు ఆయన ఇట్లనను, మంచి విత్తనములు విత్తువాడు మనిషి కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుకులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది అన్న దగ్గర పుట్టినోట్లో 2 ఉంది, కింద ఏముంది అనగా సాతాను అని అర్థం అన్నమాట. కోత యుగ సమాప్తి, కోత కోయేవారు దేవదూతలు. గురుకులు ఎలాగ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగనే యుగ సమాప్తం మందు జరుగును. ఈ నరకం అనేది కూడా ఎప్పుడు పరలోకమా, నరకమా, పాతాళమా అనేది ఎప్పుడు తెలుస్తుంది? బ్రతికుండంగా తెలియదు, కానీ చనిపోయిన తర్వాత
తెలుస్తుంది అనమాట. చనిపోయిన తర్వాత లాజరును తీసుకురమ్మని దేవుడు దూతలను పంపించాడు. పాతాళంలో చిక్కుకొనకుండా తీసుకుని రమ్మని చెప్పేసి పంపిస్తే అబ్రహాము రొమ్మున తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. నెమ్మది కలిగిన ప్లేస్లో ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? యాతన పడే స్థలం, బాధపడే స్థలంలో ఉన్నట్టుగా తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుకులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. గురుకులు ఎక్కడి నుంచి వచ్చినాయి? విత్తాడు అపవాది, విత్తాడు. కోత యుగ సమాప్తి కోయేవారు దేవదూతలు. గురుకులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో ఏం చేస్తారు తర్వాత? గురుకుల్ని ఏం చేస్తారు? గురుకులు గోధుమలు ఉన్నాయనుకోండి, గోధుమల్ని గురుకుల్ని వేరుపరిచి, ఇప్పుడు మీకు వడ్లు మిషన్స్ వేస్తున్నారు, ఆ మిషన్ ఏం చేస్తుంది? కోత కోసుకుంటూ వెళ్ళిపోయి ఒక దాంట్లో గుండా పొట్టు వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక దాంట్లో గుండా వడ్లు వస్తూ ఉంటాయి. అవి ట్రాక్టర్స్ పోసి ఎండబెట్టి గోతాల్లోకి ఎక్కిస్తారు. మరి మిగిలిన పొట్టుని ఏం చేస్తారు? కాల్చేస్తారు. మిగిలిన పొట్టుని కాల్చేస్తారు. అలాగనే గురుకులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తమందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే తేజరెదురు. చెవులు గలవాడు వినుగాక అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్క ఉపమానం చెప్తూ చివరిలో చెవులు గలవాడు వినుగాక అనేవాడు. ఇట్లాగన్నా అర్థం చేసుకుంటారని కదా. తర్వాత గమనించినట్లయితే 47వ వచనం కూడా, మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి ఏం చేస్తారు? జాలర్లు వల వేసి చేపలను బయటికి లాగి ఏం చేస్తారు? కూర్చుంటారు. కూర్చుని మంచి వాటినేమో గంపలో తెచ్చుకుంటారు కదా. మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అని చెప్పేసి గ్రంథం మనకి తెలియచేస్తుంది అనమాట. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో కూడా, అదే మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండి వారిని చూసి, శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి అని పుట్టినోట్లో 3 కింద ఉంది, ఏమనుంది? సాతానుకును అని ఉందన్నమాట. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూసి, శపింపబడిన వాళ్ళారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నులకు. ఎవరికి అసలు సిద్ధపరిచింది? నరకం అనేది ఎవరికి సిద్ధపరిచాడు? ఫస్ట్ ఎవరికి అసలు? సాతానికి. నరకం ఎవరి కొరకు ఏర్పాటు చేసి ఉంచాడంటే సాతానికి. అప్పుడు ఆయన ఎడమవైపు వారిని ఉండి వారిని చూసి, శపింపబడిన వారారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని సెలవిస్తాడనమాట కదా. దేవుడు లోకంలో ఎవరూ నశించడం ఆయన చిత్తం కాదు. అందరూ రక్షింపబడాలని, అందరూ కూడా పరలోక రాజ్యంలో చేర్చబడాలని, అందరూ కూడా నెమ్మది ప్లేస్లో లాజరు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉండాలనే దేవుని యొక్క కోరిక. అదే ఆయన కోరిక. ఎవరు కూడా ఒక రైతు పొలంలోకి విత్తనాలకు వేస్తూ ఉంటారు కదా. రేపు విత్తనాలు జల్లుతూ ఉంటారు. జల్లే రైతు ఏం కోరుకుంటాడు? ప్రతి ఒక్క విత్తనం కూడా మొలవాలనే కోరుకుంటాడు అనమాట. ప్రతి ఒక్క విత్తనం కూడా మొలవాలనే కోరుకుంటాడు అనమాట. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం ఆలోచన చేసినట్లయితే, అలాగా దేవుడు
వాక్యాన్ని మనకి ఆ విధంగా తెలియజేస్తున్నమాట. కాబట్టి నరకము పాపులు భయంకరమైన వేదన నిత్య శిక్ష అనుభవించే స్థలాన్ని క్రొత్త నిబంధనలో నరకము అన్నారన్నమాట. నరకము అన్నారు కదా. యాతన పడే స్థలము, బాధపడే స్థలము, జీవగ్రంథంలో పేరు లేకపోయినా యాతన పడే స్థలము, శిక్షా స్థలము, మండే కొలంలో ఆరని అగ్నిగా అగ్నిగుండంలో సాతాను అనుచరులు సిద్ధం చేసిన నిత్యాగ్నిలోనికి వెళతారని చెప్పేసి వర్ణించడం మనం ఇక్కడ చూస్తాం కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనిషి ప్రాణం పోయినా ఆత్మను నరకంలో నశింపజేయగల దేవునికి భయపడాలన్నమాట. ముందు మనిషి ఎలాగున్నా తిన్నా తినకపోయినా కొన్ని సంవత్సరాలు బ్రతికి చనిపోతారు ఎట్టి పరిస్థితులు. ఒక మామిడి చెట్టుకి కాయలు కాసిని నువ్వు కోసినా కోయకపోయినా ఏమవుతాయి, ఒకనొక రోజున రాలిపోతాయి. అయితే ఆ మనుషులను చనిపోయిన తర్వాత ఇంక అయిపోయిందిలే అనుకుంటాం, కానీ ఆ నరకంలో నశింపజేయగల దేవునికి భయపడాలంటున్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 5వ వచనంలో, లూకాసు వార్త 12వ అధ్యాయము 5వ వచనంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, లూకాసు వార్త 12వ అధ్యాయము 5వ వచనంలో, ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేతును, చంపిన తర్వాత నరకంలో పడద్రోయగల శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడి అని మీతో చెప్పుతున్నాను అంటున్నాడనమాట. మనిషి చనిపోయిన తర్వాత ఇంక అయిపోయిందిలే, ఇంకా ఏముందిలే, మట్టి అయిపోతాడు కదా, మన్ను అయిపోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరకు వెళ్తుందని గ్రంథంలో మనకి ప్రసంగ గ్రంథంలో కూడా 12 కూడా చూసాం మనం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నరకంలో నశింపజేయగలగా ఒకనొక రోజున క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు చెప్పాల్సిన అవసరం అనేది ఉంది. అందుకనే మొత్తుకున్నాడు అనమాట, మీరు వేషధారులై ఉండొద్దు, మిమ్మల్ని మీరు మోసపరుచుకోనవద్దు, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండా చూసుకోవాలి, ఈ చేత్తో విని ఆ చెవితో విన్న వాక్యాన్ని కొట్టుకుని పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే. ప్రభువైన యేసుక్రీస్తు వారు అయితే ఒకానొక సమయంలో మీరు వేషధారులై ఉండొద్దు, సాతానుతో చేతులు కలపొద్దు, నీ నీతి శాస్త్రుల నీతి కంటేనూ పరిసయ్యుల నీతి కంటేనూ అధికంగా ఉండాలి అని చెప్పేసి ఎన్నోసార్లు తెలియజేశాడు. మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో ముక్కుసూటిగా మాట్లాడేవాడు. శాస్త్రులు పరిసయ్యులతో ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ళు అన్నమాట. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం నుంచి గమనించినట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రము భూమిని చుట్టించెదరు, అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 అంతలు నరకపాత్రులుగా చేదురు. ఏంటంట, కలిసిపోయిన తర్వాత అతన్ని ఎలా చేస్తారు, అసలు దేవుని తెలుసుకోకుండా ఉంటే వంతు ఉంటుంది అనమాట. కలుపుకుని ఏం చేస్తారంటున్నాడు ఇక్కడ, మీకంటే 2 అంతలు నరకపాత్రులుగా చేదురు, 2 అంతలుగా నరకపాత్రులుగా చేదురు అని చెప్తూ ఇంక 23వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రుల పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రతోనూ 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రం 10వ వంతు చెల్లించాలని చెప్పేసి ఏటేటిలో అక్కడ బహుశా పుదీనా సోపు జీలకర్ర పంటలు పండుతూ ఉండవచ్చు. ఆ 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రం 10వ వంతు చెల్లించండి అని చెప్పేసి
ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు, అసలు ముఖ్యమైన విషయాలు, ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసం విడిచిపెట్టిదిరి అంటాడనమాట. అసలు ఉండాల్సింది మెయిన్ ఇవి అనమాట. ఏంటయ్యి అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిది అని తెలియజేస్తూ 25వ వచనంలో కూడా అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల తోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది. గ్రుడ్డి పరిచయుడ, గిన్నెయో పళ్ళెము వెలుపల శుద్ధి అగుటకు ముందుగా లోపల శుద్ధి చేయము. ఉదాహరణకి భోజనం వండుకునేటప్పుడు ఆ పాత్రల్ని పైన తళతళలాడే విధంగా ఉంచితే మంచిదే. ఆ పైన కంటే ఇంకెక్కడ బాగుండాలి, లోపల ఇంకా బాగుండాలి. లోపల ఇంకా బాగుంటే నువ్వు వండే పాత్రలు చక్కగా ఎటువంటి కల్మషం లేకుండా చక్కగా ఉంటాయి. నువ్వు వండే ఆహార పదార్థాలు కానీ అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి. పైన తలతలలాడే విధంగా తోమేసి లోపల కనపడదు కదా అని చెప్పేసి పైన తోమేస్తే ఆ పదార్థాలు ఏమవుతాయి, వంటలు వండుతారు కదా, ఏమవుతాయి, పాడైపోతాయి. కాబట్టి ఇక్కడ అందుకనే మీ గిన్నెయో పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిచయుడ, గిన్నెయో పళ్ళెమును వెలుపల శుద్ధి అగుటకు ముందు వాటి లోపల శుద్ధి చేయము. మళ్ళా అయ్యో వేషధారులైన శాస్త్రాల పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సున్నం కొట్టిన సమాధులు ఎలాగుంటాయి? సమాధుల్లోకి వెళ్ళారా ఎప్పుడన్నా? ఎలాగుంటాయి? తలతల రంగులతో మెరుస్తూ ఉంటాయి. పైకి లోపల ఏముంటుంది? కుళ్ళిపోయిన ఎముకలు, కుళ్ళిపోయిన అంత శరీరం స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట కదా. అందుకని ఇక్కడ అయ్యో వేషధారులైన శాస్త్ర పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే ఈ శాస్త్రులు పరిచయులకి బాగా పేకల మీద కోపం వచ్చేది. అయినా సరే ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీద మాట్లాడేవాళ్ళు అనమాట. ఎందుకు? అలాగన్నా మనసు మార్చుకుని దిద్దుబాటు చేసుకుని ఆ నరకంలోనికి వెళ్లకుండా ఉంటారనే ఉద్దేశంతో మాట్లాడేవాడు. అవి వెలుపల శృంగారముగా అగపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతోనూ, అలాగనే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుతున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. అయ్యో వేషధారులైన పరిచయులారా, శాస్త్రులారా, మీ ప్రవక్తలను సమాధులను కట్టించు, నీతిమంతులు గోరీగలను శృంగారించుచు మనము మన పితరుల దినముల్లో ఉండిన ఎడల ప్రవక్తలను మరణ విషయంలోనూ వారితో పాలివారమై ఉండకపోదము అని చెప్పుకుందరు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిరి, కుమారులై ఉన్నారని మీరు మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరులను పరిమాణం పూర్తి చేయడి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షకు మీరు ఎలా తప్పించుకుంటారు అన్నాడు. నరక శిక్షను మీరు ఎలాగ తప్పించుకుంటారు? మీరు నరక శిక్ష తప్పించుకోవాలంటే నేను చెప్పేది చేయాలి. నరక శిక్ష తప్పించుకోవాలంటే నేను చెప్పేది చేయాలి. ధర్మశాస్త్ర ప్రకారం కాదు. శాస్త్రుల నీతి కంటే పరిచయుల నీతి కంటే కూడా మీ నీతి అధికంగా ఉండాలని చెప్పేసి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధర్మశాస్త్రం ఇలాగ చెప్తుంది. నేను ఇలాగ చెప్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు ఇలాగ గ్రంథం తెలియజేస్తుంది, నేను ఇలాగ చెప్తున్నానని చెప్పేసి వ్యత్యాసం చూపి ధర్మశాస్త్రమేమో పైన కనపడే విధంగా కనపడుతుంది, చూపిస్తుంది కదా. దేవుడు పై ఆకారాన్ని చూస్తాడా?
దేవుడు పై ఆకారం నేను ఇదిగో 10వ వంతు ఇస్తున్నాను, ఇదిగో కొత్తిమీర కట్టలు 1 2 3 4 5 9, ఇదిగో 10 దేవునికి ఇస్తున్నా, ఇదిగో సోపు 1 2 3 4 9, ఇదిగో 10 దేవునికి ఇస్తున్నా అని చెప్పేసి పైకి కనబడే విధంగా వాళ్ళు అలాగా చేసేవాళ్ళు అనమాట. అయితే అక్కడ జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం నుంచి వరుసగా వస్తే, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే నీ నీతి అధికం కాని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరవని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను అంటున్నాను. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకులోనగునని పూర్వీకుల్లో చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను చెప్పినదేమో తన సహోదరుని మీద నాకు చెప్పుకోను కదా. కోపపడేవాడు, వ్యర్థుడు అనేవాడు, ద్రోహి అనేవాడు కూడా నరకాగ్నిలోనగున అని చెప్తున్నాడు. కావున బలిపీఠం వద్ద అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనాను అక్కడ నీకు జ్ఞాపకం వస్తే అక్కడ బలిపీఠం అంతా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలంటున్నాడు? దేవుని దగ్గరకు వెళ్ళి అతని దగ్గర నువ్వు ఎవరైతే అయితే సమాధానంగా లేదో సమాధాన పడిన తర్వాత నా దగ్గరికి రమ్మంటాడు అనమాట. వాళ్ళతో సమాధాన పడిన తర్వాత నీ బలి అక్కడే వదిలిపెట్టేసి నా దగ్గరికి రమ్మని చెప్పేసి తెలియజేస్తారనమాట కదా. ఇంకా దేవుని యొక్క వాక్యం ఆలోచన చేసినట్లయితే అలాగా గ్రంథం మనకి తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా కోప్పడేవాళ్ళు వాళ్ళ మీద. అలాగన్నా మారుతారేమో, అలాగన్నా దారిలోకి వస్తారేమో అని చెప్పేసి చాలాసార్లు. ఇంకా మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో కూడా, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మొదటి నుంచి గమనించినట్లయితే, ఆ సమయంలో యెరూషలేము నుండి శాస్త్రులను పరిచయులను యేసు వద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, వారెందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషింపువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చాను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనా చూసి నా వలన నీకేది ప్రయోజనకరమో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదు అని చెప్పుతున్నారు. అంటే దేవుడు చెప్పింది పక్కన పెట్టేసి తల్లిదండ్రులను గణపరచిన అవసరం లేదు, సన్మానించిన అవసరం లేదని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉంటారు. మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేస్తున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయము నాకు చాలా దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుతూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారని చాలా కోపంగా మాట్లాడేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. శాస్త్రుల పరిచర్య విషయంలో చాలా తీవ్రంగా ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ళు అనమాట. నాకు చూసాం కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఏంటంట 23వ వచనంలో 23వ అధ్యాయంలో అయిందా చూసాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించువారని ప్రవేశింపనీయరు అని తెలియజేస్తూ ఇక్కడ అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, ఒకని మీ మతము జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒకని మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని కంటే 2 అంతలు నరకపాత్రులుగా చేయదు. బయట ఉన్న వంతగా ఉండేది లోపలికి తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే 2 అంతలుగా నరకపాత్రులుగా చేస్తున్నారని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ముక్కుసూటిగా చాలా కోపపడేవాళ్ళు అనమాట. చాలా కోపపడేవాళ్ళు. అసలు ధర్మశాస్త్రం అంటేనే ఏంటంటే పై ఆకారం పైన దీన్ని బట్టి పలానా వాళ్ళు ఇదిగో 10వ వంతు ఎంత ఇచ్చారు, ఇదిగో ఎంత ఇచ్చారు, ఎంత పొదినాకు ఎంత ఇచ్చారు అని చెప్పేసి పైకి కనపడే విధంగా తెలియజెప్పేవాళ్ళు అనమాట. పైకి కనపడే విధంగా చేసేవాళ్ళు కదా. దేవుడు ఏం చూస్తాడు మరి? పై ఆకారాన్ని చూస్తాడా, హృదయాన్ని చూస్తాడా? దేవుడు ఏం చూస్తాడు? మొదటి సమూయేలు గ్రంథంలో మనం చాలాసార్లు చూసాం. మొదటి సమూయేలు గ్రంథంలో
16వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనంలో, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ చెప్పాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకయు, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని తోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. నీ హృదయం ఎలాగుందో హృదయాన్ని చూస్తాడు. ధర్మశాస్త్రంలో అలా కాదు. ఏమనుకునేవాళ్ళు అంటే పైకి నేను ఇట్లాగా అని చెప్పేసి చూపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అందుకనే కదా ఇద్దరు సుంకరి పరిచయుడు ఒక మందిరంలోకి వెళ్ళిపోయి పైకి కనపడే విధంగా ఏం చేశాడు ప్రార్థన పైకి కనపడే విధంగా, ఇదిగో వీడికిలాగా నేను దొంగను కాదు, వీడికిలాగా నేను సోమరిపోతును కాదు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంచాను, నేను ఎంతో కానుకలు ఇస్తాను అని చెప్పేసి పైకి కనబడే విధంగా చెప్పేవాడు అనమాట. దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఒక పేద విధవరాలు 2 కాసులు ఇస్తే అందరికంటే కూడా ఆమెను హైలైట్ చేశారనమాట. ఎందుకు? తమకున్నదంతా కూడా వేసేసింది అని చెప్పేసి అదనమాట, హృదయాన్ని చూస్తాడు. ఇర్మియా గ్రంథంలో కూడా 17వ అధ్యాయము 10వ వచనంలో, ఇర్మియా గ్రంథంలో కూడా 17వ అధ్యాయము 10వ వచనంలో జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే 9-10 వచనం, హృదయం అన్నిటికంటే మోసకరం, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేటుకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను. నీ హృదయం ఎలా ఉందో చూస్తాడు దేవుడు. పై ఆకారాన్ని చూడు. అంతరింద్రియములను పరీక్షించువాడు. నీ అంతరింద్రియములు, నీ నోరు, నీ కళ్ళు, నీ ముక్కు, నీ హృదయం, నీ పాదాలు ఎటు నడుస్తున్నాయి? మంచి వైపుకు అడుగులేస్తున్నాయా, చెడ్డ వైపుకు అడుగులేస్తున్నాయా? నీ కళ్ళు మంచివి చూస్తున్నాయా, చెడ్డవి చూస్తున్నాయా? నీ నోరు మంచి మాటలు, నీ నోట్లో నుంచి మంచి మాటలు వస్తున్నాయా, చెడ్డ మాటలు వస్తున్నాయా? హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో ఏదైతే నిండి ఉంటుందో అదే నోట్లోంచి వస్తుంది ఆటోమేటిక్గా. ఒకని ప్రవర్తనను వాని క్రియలను ప్రతీకారము చేటుకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను అని తెలియజేయదు. అంతరింద్రియాలు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? మన ఊహలు. పైకి పక్క మనిషికి తెలియదు అవి. నేనేం ఊహ చేస్తున్నాను, నేను మంచి ఆలోచన చేస్తున్నానో చెడ్డ ఆలోచన చేస్తున్నానో, నేనేం ఆలోచన చేస్తున్నారో మీకు తెలియదు, మీరేమేం ఆలోచన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. దేవుడు పై ఆకారాన్ని బట్టి జడ్జిమెంట్ ఇవ్వడు. ఒకానొక రోజున క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు పాపులు భయంకరమైన వేదన, నిత్య శిక్ష అనుభవించే స్థలం క్రొత్త నిబంధనలో నరకం అన్నారన్నమాట. దాన్నే నరకం అన్నారు. శిక్షాస్థలం, మండే కొలనుగా ఆరని అగ్నిగుండంగా సాతానుకు అనుచరులకు సిద్ధం చేసినటువంటి నిత్యాగ్నిగా వర్ణించడం జరిగింది. మనుషులు చేసే పాపాలు వారిని నరకానికి తీసుకుని పోతాయి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా హెచ్చరించండి, ముక్కుసూటిగా హెచ్చరించడం జరిగింది. యోహాను సువార్త 16వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా మనం ఏం చేస్తుంటాం అంటే కూతిదానికి కాదానికి ఉప్పొంగిపోతూ ఉంటారు అనమాట. ఉప్పొంగిపోతూ ఎంతో ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా మనం ఉంటూ ఉంటాం. కానీ ఆ కొలస్సీ పత్రిక చూడండి, కొలస్సీ పత్రికలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు.
ఆయనను అనుసరింపకుండా మనుషుల పారంపర్యాచారమును అనగా లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉన్నాడేమో చెక్ చేసుకోమంటాడు. జాగ్రత్తగా ఉండండి అని తెలియజేస్తాడనమాట. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే అదే 2వ అధ్యాయం 16వ వచనం నుంచి గమనించినట్లయితే, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినముల అను వాటి విషయంలోనూ నైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇవ్వకుడి. మీకు తీర్పు తీర్చ అవకాశం ఎవరికి ఇవ్వద్దని చెప్తున్నాడు. ఇవి రాబో ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాశక్తుడై దేవతారాధన యందు ఇచ్చి కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకోవచ్చు. తాను చూచిన వాటిని ఎంత గొప్పగా చెప్పుకుంటారన్నమాట. గొప్పగా చెప్పుకుని అమ్మో ఎంత వెలుగుందో అక్కడ, ఎంత ఉందో మహిమంతా ఆడే ఉన్నట్టుగా ఉందన్నట్టుగా ఇచ్చక తాము చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనచ్చు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుతూ ఉంటారన్నమాట. ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలమున సర్వశరీరము కీళ్ల చేత నరముల చేత పోషింపబడి అతుకుబడినదే దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుతున్నట్టు మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులను మీరు లోబడనేలా. అవన్నీ వాడుకొనుట చేత నశించిపోను. అటివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలోను జ్ఞానరూపకమైన దాన్ని ఎంచబడుతున్నవే కానీ శరీరేచ్ఛ విగ్రహారాధన విషయం ఏమాత్రము ఎన్నిక చేయదగినవి కావు అని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేస్తున్నమాట. గ్రహించాల గ్రంథాన్ని మనం గ్రహించాల్సిన అవసరం అనేది ఉంది. ఇంకా కిందకి ఇంకా 3వ అధ్యాయం నుంచి కూడా గమనించినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా నిజంగా లేపబడిన వారినైతే ఏటిని ఎతకాలంట? ఈ భూ సంబంధమైన వీటి గురించి కాదు, ఈ భూ సంబంధమైన వాటిని చూసి ఉప్పొంగటం కాదు. శరీర సంబంధమైన మనసు కలిగి ఊరకు ఉప్పొంగకూడదు. గ్రంథం ఏం తెలియజేస్తుందో, దేవతారాధన ఏందో తాను చూసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరకు ఉప్పొంగుతూ శిరస్సును హత్తుకొనని వాడెవడైనను బహుమానం అపహరింపనీయకుడి అని తెలియజేస్తూ 3వ అధ్యాయం 1 నుంచి గమనించినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వము కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు అంటున్నాడు. అది ఎంత వెలుగైనా, అది ఎంత ఇదైనా సరే పెట్టుకోవద్దు. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడింది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపడతారు. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వము, అపవిత్రత, కామోత్తరత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించండి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడు. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావం ధరించుకోండి. ఈ స్వభావం అనేది మారాలి, నీ ఆలోచన అనేది మారాల. ఈ స్వభావం, నీ ఆలోచన అనేది మారాలి, నీ బుద్ధి అనేది మారాల. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదులని ఏ భేదం లేదు.
సున్నతి పొందినా సున్నతి పొందకపోటీ అయినా ఏ భేదం లేదు. పరదేశీ అయినా సిరియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలి మనస్సు కలిగి ఉండాలి, దయాళుత్వం కలిగి ఉండాలి, వినయము కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం ధరించుకోండి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించినలాగా మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకునుడి. క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మీ హృదయములో ఏలుచుండనీడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండిరి. సంగీతములతోనూ కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయండి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినా కానీ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించు సమస్తమును ఆయన పేరిట చేయండి. అన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ. భార్యలారా మీ భర్తలకు విధేయులైనడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా మీ భార్యను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టుకుడి. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినడి, అది ప్రభువును బట్టి మెచ్చుకునదగినది. తండ్రులారా మీ పిల్లల మనస్సు కుంకున్నట్లు వారికి కోపం పుట్టించు. దాసులారా మనుషులను సంతోషపెట్టు వారు కంటికి కనబడుటకే కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ కలవారై శరీరం బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులైనడి. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదుమని ఎరుగుదుము గనుక మీరు ఏమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు అని చెప్పేసి గ్రంథం ఇక్కడ తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి ఊరిక ఉప్పొంగటం కాదు, కానీ గ్రంథం ఏం తెలియజేస్తుందో దాని ప్రకారం మనం చేయాల్సిన అవసరం అనేది ఉంది. మనల్ని మనం మనల్ని ఎవరు మోసపరచకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రోజుల్లో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్తలో కూడా ఒక మాట చూసుకుని ముందుకు వెళదాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 1-2 వచనాల్లో, యోహాను సువార్త 16వ అధ్యాయం 1-2 వచనాల్లో జాగ్రత్తగా గమనించినట్లయితే మీరు అభ్యంతర పరకుండవాలనని ఈ మాటలు మీతో చెప్పుతున్నాను. వారు మిమ్మను సమాజ మందిరం నుండి వెలివేయుదురు, మిమ్మను చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకున్న కాలం వస్తున్నది. ఏంటంట? మిమ్మను చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకున్న కాలం వస్తున్నది. వాస్తవానికి ఏం చేస్తున్నాడు? 2 అంతలు నరకపాత్రులుగా చేస్తున్నాడు. తీసుకొని వెళ్ళి 2 అంతలు నరకపాత్రులుగా చేసి నేను దేవుని సేవ చేస్తున్నా అనుకుంటున్నాడు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాము దేవునికి సేవ చేస్తున్నాను అనుకున్న కాలం వస్తున్నది. అందుకనే ఏమంటాడంటే జాగ్రత్తగా చూసుకోండి, మిమ్మల్ని ఎవరు కూడా మోసపరచుకోకుండా చూసుకోండి అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలాసార్లు చెప్పడం మనం చూస్తాం. మత్తయి సువార్త 24:4లో ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరట వచ్చి నేను క్రీస్తునని చెప్పి చాలా విషయాలు మనకు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా సమస్తాన్ని పరీక్షించి మేలైందాన్ని చేపట్టాల్సిన అవసరం అనేది ఉంది. సమస్తాన్ని పరీక్షించి మేలైందాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎవరో ఏదో చేస్తున్నారని మనం కూడా చేస్తే బాగుంటుందని అనే తలంపు కూడా దేవుడు చెప్తేనే చేయాలి తప్ప చెప్పకుండా చేయకూడదు. ఇది కూడా దేవుడు ఆజ్ఞాపిస్తేనే చేయాలి తప్ప దేవుడు ఆజ్ఞాపించకుండా చేయకూడదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో మనకందరికీ కూడా తెలిసినట్టుగా 18వ వచనంలో ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతి వానికి నేను సాక్ష్యం చెప్పునదేమనగా ఎవడైనాను వీటితో ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన
దేవుడు వానికి కలుగు చేయను. ఎవడైనా నీ ప్రవచన వాక్యంలో ఏదైనా తీసివేసిన దేవుడి గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్ష ఫలంలో పరిశుద్ధ పట్టణంలోనూ పాలు లేకుండా చేయను. ఈ మాట ద్వితీయోపదేశకాండం 4:2, ద్వితీయోపదేశకాండం 12:32 కూడా దేవుని యొక్క మాటలతో ఏది కూడా కలపొద్దు, ఏది కూడా తీసివేయద్దు అని చెప్తారు అనమాట. ఇంకా రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా ఏమంటాడు? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును